అంతరించిపోతున్న ఏటి కొప్పాక కళలకు గుర్తింపు తెచ్చిన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పిఠాపురం రైల్వే స్టేషన్ లో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే పథకాన్ని ఎమ్మెల్సీ నాగబాబు గారు ప్రారంభించారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం రైల్వే స్టేషన్ నందు మరి సెర్ఫ్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ హస్తకళ స్టాల్ ఏదైతే ఉందో దానికి సందర్శించడానికి ఇక్కడికి పిఠాపురానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు శ్రీ కొణిదెల నాగబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి
ఈ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా ప్రతి స్టేషన్స్ లోని ఇది ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఈ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పిఠాపురం రైల్వే స్టేషన్ లో పెట్టడం జరిగింది. మొదటిగా ఏటికొప్పాక టాయ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఎందువలనగా మరి మన డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఆయన ఏటికొప్పాక బొమ్మల గురించి వాటి విశిష్టత గురించి అనేక సార్లు ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్నికల్లో గెలిచాక ఆయన అంటూ ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉన్నది, వారి చేతి వృత్తిని మనం జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన రిపబ్లిక్ డే రోజు కూడా మనకి అత్యుత్తమ శకటంగా దీన్ని ప్రమోట్ చేసి దానికి బెస్ట్ అవార్డు కింద రావడం కూడా తోడ్పడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏటికొప్పాక ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా మరి ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ ఈ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ గెలిచారు కాబట్టి ఈ పిఠాపురంలో కూడా ఏటికొప్పాక వాళ్ళు చేతి వృత్తులు వాళ్ళు ఏవైతే బొమ్మలు తయారు చేస్తున్నారో వాటన్నింటినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ ఈ స్టాల్ని పెట్టడం జరిగిందండి. ఇందులో ప్రతి వస్తువు కూడా వాళ్ళు వారి చేతులతో హస్తాలతో చేసినటువంటి బొమ్మలు ప్రతి వాటిలో కూడా జీవం పుట్టిపడేటట్టుగానే ఉంటాయి. చూసి ప్రమోట్ చేసి అలాగే అన్నిటికీ కూడా తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం రైల్వే స్టేషన్లో ఒక స్టేషను ఒక ఉత్పత్తి అనే షాపుని మన ఎమ్మెల్సీ గారు కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం. అయితే గతంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేనేత వృత్తుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ అతను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే మన కోకోకోలా ఇలాంటివి యాడ్లు చేయకపోగా మన చేనేతకి ఒక అంబాసిడర్ కింద నిలిచి చాలా విధాలుగా చేనేత వస్తువుల్ని మనం వాడాలని చెప్పి అదేవిధంగా ఏటికొప్పాకలో మన మన సంస్కృతి ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు అక్కడ చెక్కలతో కాలుష్య రహితమైన బొమ్మలను తయారు చేసి ఇవి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి వ్యాధులు గట్రా రాకుండా కాలుష్య ప్లాస్టిక్ గట్రా లేకుండా ఓన్లీ చెక్కతో వాళ్ళు తయారు చేయడం, అది మన సంస్కృతిలో ఒక భాగం అయిపోవడం. దీన్ని ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి గతంలో మన మోడీ గారిని కలిసినప్పుడు ఆయన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇలాంటిదేదో మనం ప్రోత్సహించాలని చెప్పడం, ఈ ఆలోచన మోడీ గారికి నచ్చి దేశవ్యాప్తంగా ప్రతి రైల్వే స్టేషన్లో మన సాంస్కృతిక విభాగంలో మన ఇలాంటి వస్తువులన్నీ అమ్మే విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకోవడం, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ను కూడా మరింతగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఇదంతా ఒక ఎత్తు అయితే మన అందరి మధ్య సీనియర్ జనసేన వీర మహిళ శ్రీ పిల్లా రమ్యజ్యోతి గారు వాళ్ళ అమ్మగారి ఈ షాపును ప్రారంభించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నిస్వార్థమైన జనసేన వీర మహిళ ఈ షాపును ప్రారంభించడం, దానికి మా జనసేన వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని మేమందరం ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మున్ముందుకు తీసుకెళ్ళి మరింతగా మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.